స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో మాజీ కార్పొరేటర్ నండూరి రమణ వ్యవస్థాపకులుగా ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సృష్టి వేడుకల ముగింపు సందర్భంగా ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు ఆధ్వర్యంలో 5,000 మంది భక్తులకు అన్న సమరాధన జరిగింది. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి భక్తులకు ఆహార పదార్థాలను వడ్డించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. దాతలకు కృతజ్ఞతలు. ఈ సందర్భంగా నండూరి మాట్లాడుతూ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వేడుకలకు విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రజలకు, భక్తులకు దాత తెలియజేశారు. భక్తులందరూ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని ఆయన ఆశీస్సులతో ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆ స్వామివారి దయతో ఈ నెల 23 నుంచి సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆనందం వ్యక్తం చేశారు. ఏపీ ఐఐసి మాజీ చైర్మన్ శ్రీగ్రాకోలపు శివరామ సుబ్రహ్మణ్యం, ప్రముఖ ఆడిటర్ విశ్వనాథ్ భాస్కర్రామ్, ప్రముఖ వైద్యులు డాక్టర్ తులసి మోహన్ రావు, వ్యాపారవేత్త చలుమూరు శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు వాకచర్ల కృష్ణ, కంచుమర్తి చంటి, లాలా చెరువు మాజీ సర్పంచ్ మెట్ల యేసుపాదం, గార్లపాటి సూర్యనారాయణ, బులుసు ప్రకాష్, ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు, నగర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి సుబ్రహ్మణ్య స్వామి భక్తులందరికీ నా ధన్యవాదాలు. షష్ఠి మహోత్సవాన్ని చాలా ఘనంగా, అద్భుతంగా అందరూ దర్శనం చేసుకుని అందరూ కూడా ఆనందంతో ఇంటికి వెళ్ళారు. దానికి నాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇంకొక విషయం ఏంటంటే, ఈ హౌసింగ్ బోర్డులో కట్టిన ఈ గుడికి నాకు సహకరించిన వ్యక్తులందరికీ కూడా, హౌసింగ్ బోర్డు వాళ్ళకి, రాజకీయ నాయకులకి, ప్రజలకి అందరికీ కూడా ఈ వేదిక మూలంగా నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే ఈరోజు కార్యక్రమం జరిగే అన్నదానం కార్యక్రమాల్లో కూడా అందరూ పాలు పంచుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఈ విషయంలో నా సోదరులు అయినటువంటి పత్రికా విలేకరులందరికీ కూడా, పత్రికా ప్రేమికులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము కూడా కుటుంబంలాగే భావిస్తున్నాం వాళ్ళని. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరియు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ వాళ్ళకి, పంచాయతీ శాఖకి అందరికీ కూడా మా ఈ కార్యక్రమం ఈ 9 రోజులు విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే భక్తులందరూ కూడా నేను గుడి కట్టిన తర్వాత అనేక విరాళాలు ఇచ్చి ఈ గుడికి సహకరిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా శిరస్సు వహించి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సుబ్రహ్మణ్యేశ్వరం గుడి కట్టాలి అనే ఆలోచన ఎప్పుడో చిన్నప్పుడు కలిగింది. దాన్ని ఇంతకాలానికి చేసాము. రేపు మార్చి 8వ తారీఖు 2వ సంవత్సరం అవుతుంది. ఇప్పటికి ఇది సంవత్సరం మీద 6 నెలలు అయింది ఈ గుడి కట్టి. ప్రజలందరూ చాలా ఆదరణతో చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కానీ సుబ్రహ్మణ్యేశ్వరం గుడి అనేది అందరికీ కావాల్సిన గుడి. ఇది తమిళనాడులో చాలా ప్రాచుర్యం, కాకపోతే మనకి ఇక్కడెక్కడ ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం అవుతోంది. కాబట్టి ఈ గుడికి వచ్చి భక్తులందరూ వాళ్ళకున్న సమస్యలన్నింటినీ తీర్చుకుని అందరూ కూడా ఆయురారోగ్యాలతో అందరితో ఉండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను.